హల్లెలూయా. సంతోషంగా ఉన్నామా? మీ మొక్కలు అసలు సంతోషంగా నవ్వేది ఏం పోగొట్టుకుని ఆడ పోగొట్టుకుని వచ్చి ఏడ పోగొట్టుకుని వచ్చి ఎంత చెప్పండి. షేకండి ఇచ్చి చెప్పాలి మీరు హల్లెలూయా గట్టిగా. బాగున్నారు అక్క అని పలకరించండి, పలకరించండి అమ్మా. నన్ను కాదు మిమ్మల్ని మీరు ఏమైనా పలకరించుకుంటే కదా నవ్వు సంతోషము ఆనందం. బెల్లం కొట్టిన రాళ్ళలో మనకు బాగుంటుంది చెప్పండి. ఓకే రైట్. హల్లెలూయా. ఈరోజు పునరుద్ధానపు యొక్క శక్తి కూర్చోయా, వచ్చి కూర్చోరా, కూర్చోవాలా, వచ్చి కూర్చో. ఈరోజు పునరుద్ధానపు యొక్క శక్తి అంటే యేసుక్రీస్తు వారు లేచిన ఆయన చెప్పాడు, నేను సమాధి చేయబడిన తర్వాత 3వ రోజు లేస్తానురా బాబు అని పబ్లిక్ గా చెప్పాడు. ఆయన ఎవరికో ఒకరికో ఇద్దరికి చెప్పలేదు, పబ్లిక్ గా చెప్పేశాడు. పబ్లిక్ గా చెప్పి ఆయన మాటను ఆయన నెరవేర్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన సందర్భము మనం ఒకసారి ఆలోచించుకుంటే ఈ సందర్భానికి ఆయన మనందరికీ ఈరోజు విజయాన్ని సమకూర్చాడు. ఏమైనా హల్లెలూయా. ఆయన మన జీవితానికి విజయాన్ని బలాన్ని సమకూర్చాడు. బలాన్ని సమకూర్చడానికి గల కారణం ఏమిటంటే అంటే ఆయన సమాధిలో నుంచి పైకి లేచాడు. ఏమైనా హల్లెలూయా. ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని చనిపోయిన దగ్గర ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఈ రోజు కూడా కొన్ని నీళ్లు తీసుకెళ్ళి చల్లి ఆ సమాధిని కొంచెం అలికి అక్కడ ఏదో కావాల్సినట్టు ముగ్గేసి ఆ ఫోటో తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఒక దండ తీసుకొచ్చి వేసి మరి బట్టలు తీసుకొచ్చి పెట్టి ఆ మళ్ళీ ఆ గొంతుల నుంచి బయటికి లేచి వచ్చి ఆ మనిషి కట్టుకుంటుందని అట్ట చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అప్పుడు అలాగ చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు లేరే. ఏమైనా హల్లెలూయా. అందుకే మనకి ఈరోజు ఏమొచ్చింది చెప్పాలి, ఏమొచ్చింది? రక్షణతో పాటు ఇంకొకటి ఏమొచ్చింది? జయము వచ్చేసింది. హల్లెలూయా. జయము వచ్చేసింది. అందుకే చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయటానికి యేసు ప్రభువాన్ని సిలువ వేయాలి, యేసు ప్రభువాన్ని సిలువ వేయాలి అని అందరూ ఆరోపణలు చేసి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద వేలాడి చనిపోయేటట్టు చేసి వాళ్ళు అనుకున్నారు ఇక లాభం లేదు, యేసుక్రీస్తు ప్రభు పని అయిపోయింది అనుకున్నారు కొంతమంది. పిలాతు ఏమన్నాడు? అరే యేసు ప్రభు వారికి వేయాల్సిన శిక్ష వేసాము, ఈ శిక్షలకు తప్పించేవాడు ఎవడు లేడు, కాబట్టి యేసు ప్రభు వారి యొక్క పని అయిపోయిందని పిలాతు కూడా అన్నాడు. నెక్స్ట్ యోధా రాజు, ఈ రాజు కూడా ఏమన్నాడు? ఆయన దగ్గరికి వెళితే ఇక లాభం లేదురా బాబు, ఇక మనం క్షమించేదానికి కానీ ఆయనకి చెప్పేదానికి కానీ ఇంక అవకాశం లేదు, ఆయన పని అయిపోయింది అని అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇది నూతన సంవత్సరంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఎంతమంది అయితే నీ పని అయిపోయిందని అన్నారో, ఏమైనా హల్లెలూయా. చదువుకున్నావు జాబ్ లేదు అయిపోయింది అన్నారు, పిల్లలు లేరు ఇక పిల్లలు పుట్టరు ఇక కాదు అన్నారు, పెళ్లి కాదు ఇక పెళ్లి జరగదు, ఒకవేళ జరిగినా ఎవడో రెండో వాడో మూడో వాడో వస్తాడు తప్ప ఈ బిడ్డ జీవితంలో ఇంకేమి జరగదు అని ఎవరైతే అంటున్నారో అటువంటి వాళ్ళతో దేవుడు సవాల్ చేసి చెబుతున్నాడు, ఆయన లేచాడు నీకు విజయం ఇవ్వడానికి. ఆయన లేచాడు నీకు విజయం ఇవ్వటానికి, ఆయన లేచాడు నీకు నెమ్మదిని ఇవ్వటానికి, ఆయన లేచాడు నీ కన్నీళ్లు తుడవటానికి, ఆయన లేచాడు నీ ముఖంలో చిరునవ్వును పుట్టించటానికి, ఆయన లేచాడు నీకు సమాధానాన్ని ఇవ్వడానికి, ఆయన లేచాడు నీకు సంతృప్తిని కలుగు చేయటానికి. హల్లెలూయా. కన్నీళ్లతో ఉన్న నిన్ను, బాధలతో ఉన్న నిన్ను, కష్టాలతో ఉన్న నిన్ను, కోర్టుల చుట్టూ తిరుగుతున్న నిన్ను, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న నిన్ను, బాధలు కన్నీళ్ల మధ్యలో నలిగిపోతున్న నిన్ను, అనారోగ్యంతో హాస్పిటల్ పాలైపోయిన నీకు ఇంక
ఇక లేని రోగమేంది అన్న నిన్ను లేపటానికి దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఇదే పునరుత్థానములో ఉన్న విజయము. ఆ విజయాన్ని నీకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. అందుకే ఆయన సమాధానాన్ని ఇచ్చేదాని కొరకు, సంతోషాన్ని ఇచ్చేదాని కొరకు, నీ కొరకు, నా కొరకు మరణము పెట్టే అంతవరకు తగ్గించుకున్నాడు దేవుడు. పెట్టారు ముళ్ళ కిరీటం పెడుతుంటే ఎంత మౌనంగా ఉన్నాడు. ముఖం మీద ఉమ్మేస్తుంటే ఎంత మౌనంగా ఉన్నాడు. ఈపుల మీద కొరడా దెబ్బలు కొడుతూ మాంసంతో కూడా సీలి వస్తుంటే ఎంత మౌనంగా ఉన్నాడు. శిలువ మీద భారము, ఆ భారం భుజాల మీద పెడితే ఆ గోల్కొత్తా కొండ దాకా ఒట్టి కాళ్ళతో, కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నా, రాళ్ళున్నా, రప్పలున్నా, భుజము మార్చకుండా రక్తము సిందించబడుతున్నా నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆ కొండ మీదకి ఆయన సంతోషకరంగా వెళ్ళాడు. కారణం నువ్వు ఇక దుఃఖపడకూడదు, కారణం నువ్వు ఇక ఇబ్బంది పడకూడదు, కారణం నువ్వు కన్నీళ్ళు, కారణం పనులు లేవనక బాధ, ఇంకా నా భర్త మారలేదని కన్నీళ్ళు, ఇంకా నా కుటుంబంలో సమాధానంతో బాధపడుతున్నానని బాధ, దుఃఖము నీకు కలగనివ్వకుండా చేసేదాని కొరకు విజయాన్ని దేవుడు సమకూర్చి సమాధానాన్ని ఇచ్చేదాని కొరకు నీ కోసం ఆయన తిరిగి లేచాడు. కొట్ట గట్టిగా చెప్పండి. హల్లెలూయా. లేచాడు, సమాధానాన్ని ఇవ్వడానికి లేచాడు, నిన్ను సంతోషాన్ని పంచడానికి ఆయన లేచాడు. ఆ సమాధానాన్ని నీకు ఇవ్వటానికి మన మధ్యలోకి నిలబడ్డాడు. కానీ వాళ్ళు ఇక లేదు, అయిపోయింది అన్నారు, ఇక అయిపోయింది అన్నారు, అయిపోయింది అని చెబుతూ ఉంటే అంతలో శనివారం రానే వచ్చేసింది. అంతలో శనివారం పొద్దు గోకనే వచ్చింది. అంతలో తెల్లవారుగానే వచ్చింది. అంతలో ప్రభు చెప్పాడు, లేచాడు. కొట్ట గట్టిగా హల్లెలూయా. నా ముఖం మీద మీరు ఊరు వేయగలరా? నన్ను పిడిగుద్దులు కుద్దగలరా? నా ఈపును నాగంటి వల్ల దొన్నగలరా? ఎన్నైనా చేయగలరు, సమాధి దగ్గరికి తీసుకెళ్ళగలరు, సమాధిలో నన్ను పెట్టగలరు. కానీ నేను సమాధిలో నుంచి బయటికి లేపేటప్పుడు ఆపగలిగిన దమ్ము మీకు ఎవరికి లేదు అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన సమాధి ముయ్యబడింది. సమాధిలో దేవునికి పేద వస్త్రములు ధరించి కట్టి పెట్టారు. దానికి ఒక పెద్ద రాయిని కూడా తొలగించారు, పెట్టారు. దానికి ఒక గవర్నమెంట్ ముద్ర కూడా. ఎందుకో తెలుసా? ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకున్నట్టు వాళ్ళు మధ్యరాత్రి వచ్చేప్పుడు యేసు ప్రభువుని బయటికి తీసుకుని వెళ్ళి ఆయన చావలేదు, బతికున్నాడు అని అంటారని ఏమిటే గవర్నమెంట్ ముద్రను కూడా వేసారు. చూడండి, గవర్నమెంట్ ముద్ర వేసినా, రాయను పెట్టినా, పిలాతు వాళ్ళు కాదన్నా, జనులందరూ నిందించి వేసినా, అనేకమైన రకాలుగా పెట్టినప్పటికీ ఆయన చెప్పిన టయానికి చెప్పినట్టుగా కొట్టగట్టిగా చెప్పినట్టుగా చేశాడు, లేచాడు. కాబట్టి ఈ రోజు నీకు విజయం. నీ ముఖంలో సంతోషం తగ్గకూడదు, నీ ముఖంలో చిరునవ్వు తగ్గకూడదు, నీకు దుఃఖం కనబడకూడదు. నువ్వు యేసుని ఎమ్మడించినటువంటి వ్యక్తివే కానీ అయితే, నువ్వు యేసును ఎమ్మడించినటువంటి వ్యక్తివే కానీ అయితే, ఆయన చూసి నువ్వు నడిచినట్లు కానీ అయితే, యేసు లేచినట్లుగా, యేసు జయించినట్లుగా ప్రతి కష్టములో, ప్రతి కన్యలలో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో దేవుడు నిన్ను లేపి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపరచాలి. అంత శక్తిని దేవుడు మన జీవితంలో ఇవ్వగలిగాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట చేయగలిగాడు. అందుకే ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, ఆయన అక్కడ లేడు, ఆయన చెప్పినట్టే తాను లేచి ఉన్నాడు. హల్లెలూయా. మనుషుడు మాటిచ్చి తప్పుతాడు కానీ దేవుడు మాటిచ్చి తప్పనండి. దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు లేచాడో తెలుసా? నీ కష్టాన్ని తొలగించడానికి. హల్లెలూయా. ఆయన ఎందుకు లేచాడో తెలుసా? నీ నిందను తొలగించడానికే.
ఆయన ఎందుకు లేచాడో తెలుసా? నీ దగ్గర నీ కుటుంబంలో ప్రేమ చూపించకుండా ఒకవేళ ఎవరైనా ఉంటే ఆ ప్రేమను మళ్ళా నీకు చూపించడానికి ఆయన లేచాడు. హల్లెలూయా. ఎంతమంది ఈ విషయాన్ని నమ్ముతారండి? అది వరకు మనకి సమాధానం లేదు, అది వరకు మనకి కన్నీళ్లు, దుఃఖము, వేదన, నిందలు, అవమానాలు. నీది కూడా ఒక బ్రతికేనా, నువ్వు కూడా ఒక మనిషివేనా అనే మాటలు మనల్ని నిందించినాయి, మనల్ని బాధ పెట్టినాయి, మనల్ని కలవడ పెట్టినాయి. అది ఈరోజు ప్రభు చెప్తున్నాడు, అదే కన్యకని నేను త్వరవడానికి నేను లేచాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవదూతలు వచ్చి ఆ సమాధి దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఆ రాయిని తొలగించిందో అక్కడ ఉన్నటువంటి కాపల వారు ఎలాగైపోయారు? చచ్చిన వారిగా మారిపోయారట, భయపడుతూ మారిపోయారట. అందుకు అప్పుడు చెప్తున్నారు, మీరు ఎవరిని ఎత్తుకుతానికి వచ్చారు? యేసు నా మీద ఎతకడానికి వచ్చింది. ఎస్ అయ్యా, మేము యేసుని ఎతకడానికి వచ్చాము. కానీ ఆయన ఇక్కడ లేడే. ఏమైనా హల్లెలూయా. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశాడు, ఆయన లేచాడు. హల్లెలూయా. ఎంతమంది సమాధులు ఈరోజు సమాధుల్లో ఉన్నారండి. ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఖాళీ సమాధి ఎవరిదైనా ఉందంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తుదే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే చేయగలరు. అందుకే ఆయన అన్నాడు, ఆయన లేడు ఇక్కడ. ఎందుకు లేడు? ఏమైనా హల్లెలూయా. చెప్పినట్టుగా లేచాడు. మరి లేవకుండా ఆయన అదే చెప్పాడు అనుకో, ఇంక ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఆయనకి పెద్ద తేడా ఏముంది? తేడా ఉంది కదా? తేడా ఏముండదు. కాబట్టి ఆయన లేచాడు కనుకనే మనకి ఈరోజు విజయం వచ్చేసేసి. ఆయన లేచాడు కనుకనే మనకి విజయము వచ్చింది. ఆయన లేచాడు కనుకనే ఈరోజు మనకి సమాధానం వచ్చేసింది. ఆయన లేచాడు కనుకనే మనం ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి దేవుడు లేచాడు, ఆయనకి జయమని చెబుతున్నాం. హల్లెలూయా. మరొక మాట అక్కడ రోమ పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదువున్నాము. ప్రకటన గ్రంథం రోమ పత్రిక 6:23. రోమ పత్రిక 6:23. ఏలయనగా పాపము వల్ల వచ్చే జీతము మరణము కనుక అది దేవుని యొక్క కృపావరము, నిత్య జీవము. ఎవరి యందు నిత్య జీవము? ఎవరి యందంట నిత్య జీవము? మనకి నిత్య జీవం ఎవరిచ్చారట? క్రీస్తునందుకి. అందుకే ఇంకొక మాట అక్కడ అది మూసేయబాకండి. 1 కొరింథీ 15:55 వచనంలో కూడా ఏమన్నాడు చూడండి. 1 కొరింథీ 15:55 వచనం. 1 కొరింథీ 15:55. ఓ మరణమా, చూడండి, ఓ మరణమా నీ విజయము ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? నీ ముళ్ళు ఎక్కడ? వాళ్ళు సమాధిలో పెట్టడం వరకే, సమాధిలో కొట్టి పెట్టేంత వరకే వాళ్ళు. తర్వాత ఆ మరణాన్ని వాళ్ళు బంధించలేకపోయారు, ఆ మరణాన్ని వాళ్ళు ఆపలేకపోయారు, ఆ మరణాన్ని వాళ్ళు కట్టుదిట్టు చేయలేకపోయారు. ఆ సమాధిని కూడా పెగిలించుకొని దేవుడు బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన బయటికి రావడానికి కారణం ఏంటంటే నిన్ను సాక్షిగా ఉంచడానికి. ఆయన పైకి రావడానికి గల కారణం ఏంటంటే నీకున్న బలహీనతలు తొలగించడానికి, నీకున్న శాపాన్ని కొట్టివేయడానికి, నువ్వు పడుతున్న వ్యాధుల నుంచి బయటికి నిన్ను తీసుకొని వచ్చి నేను వచ్చాను, నేను ఉన్నాను అని నీకు తెలియపరిచే దాని కొరకు ఆయన లేచాడు. హల్లెలూయా. ఆయన లేకపోతే ఈ రోజు మనకి సమాధానం లేదు. ఆయన లేకపోతే ఈ రోజు అదే కన్యల మధ్యలో మనం జీవిస్తాము, అదే బాధల మధ్యలో మనం జీవిస్తాము. ఎంత ఉన్నా కూడా ఆ దుఃఖాన్ని మాత్రం మనం విడిచిపెట్టలేని స్థితిగా మార్చబడుతుంది. అందుకే ప్రభువారు అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? నన్ను ఆపగలిగిందా అని అంటున్నాడు. ఎవరైతే యేసునందు ఉంటారో, ఎవరైతే యేసునందు ఉంటారో వాళ్ళకున్న కన్నీళ్లు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, వేదన కావచ్చు, దుఃఖము కావచ్చు, భర్త విరణ పరిస్థితి కావచ్చు, భార్య విరణ పరిస్థితి కావచ్చు, పిల్లలు విరణ పరిస్థితి కావచ్చు, చదువుకున్న జాబు లేని పరిస్థితి కావచ్చు, పెళ్లి చేసుకున్న ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేరని బాధతో ఉండొచ్చు.
కావచ్చు, ఏ సమస్యతో ఉన్నా ఆ సమస్యను తీర్చేదాని వరకు దేవాది దేవుడు లేచాడు నీకు విజయం ఇవ్వడానికి. హల్లెలూయా. ఆ విజయంలో నువ్వు కూడా పాలుభాగస్తురాలివి, పాలుభాగస్తులు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నేను లేచాను. లేస్తేనే మీకు ఈ ఆశీర్వాదము, లేస్తేనే మీకు ఈ దీవెన, లేస్తేనే మీ కష్టాలు తొలగిపోతాయి, లేస్తేనే మీకున్నటి సమస్యలు తీరిపోతాయి అని చెప్పారు. కానీ వాళ్ళు ఏమన్నారు? పిలాతు ఏమన్నాడు? ఇక అయిపోయింది యేసయ్య. సమాజం ఏమన్నది? ఇంకేసు ప్రభు వారిని సిలువ వేశాడు, అయిపోయింది అన్నారు. కానీ యేసు ప్రభు వారు నన్ను సిలువ వేసి నేను చనిపోయిన తర్వాత 3వ రోజు లేస్తానన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి ఆయన లేచి ఎక్కడైనా దాంకొని ఉన్నాడా? నో, తన ప్రజల మధ్యలో తిరిగాడు. ఆయన తన ప్రజలకు కనబడ్డాడు. మరణం కూడా నన్ను బంధించలేకపోయింది, మరణము నన్ను కట్టివేయలేకపోయింది, నేను జీవించేవాడునై ఉన్నాను, కాబట్టి నేను లేచాను అని తన ప్రజలకు చెప్పి వారిని ధైర్యపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు పీడింపబడుతున్నవేమో, ఈరోజు వేడిపింపబడుతున్నవేమో, దుఃఖముతో అసమాధానంతో ఒకవేళ నువ్వు కనబడుతూ ఉన్నవేమో నాకైతే తెలియదు. కానీ దేవుడు నీకు తెలియపరుస్తున్న సందర్భాన్ని నువ్వు గుర్తెరగాలని ప్రభువా తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన లేచాడు. లేచినా కూడా నువ్వు మౌనంగా ఉంటే, లేచినా కూడా నీ ముఖంలో సంతోషం లేకపోతే ఇంకా నువ్వు యేసుని ఎరగలేదు అన్నమాట వాస్తవం. నువ్వు యేసుని వెరిగి ఉంటే ఆయన నీ కోసం లేచాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటావు. నువ్వు యేసుని ఎరిగి లేకపోతే ఆయన లేచినా కూడా నువ్వు లేవనట్టుగానే మామూలుగా. అందుకే ఆయన అన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. సవాలుతో కూడినటువంటి విషయాన్ని చెప్పగలిగాడు. ఈరోజు యేసు నా పక్షంగా ఉన్నాడని సవాలుతో కూడినటువంటి మాట నువ్వు చెప్పగలవా? యేసు అంటున్నాడు, నీకోసం నేను లేచాను. అయితే నా ప్రశ్న ఏమిటంటే, యేసు లేస్తే మనకు జరిగిన విషయం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు లేస్తే జరిగిన విషయం రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. యేసు లేస్తే మనకి ఏం జరిగింది చూడండి, బాగా శ్రద్ధగా విన్నామా. ఈ ఒక్క మాట చెప్పి వీలైతే ఇంకొక రెఫరెన్స్ కూడా మీకు అందిస్తాను. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనము, ఆయన పునరుద్ధానుడై లేస్తే మనకు కలిగిన ఆశీర్వాదం ఏమిటి? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి, అది అండర్లైన్ చేసుకోవాలి. హల్లెలూయా. మళ్ళీ ఎనికి తల్లి, ఆయన చూడండి, మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడట. చూడండి, ఎందుకు అప్పగించబడ్డాడు ఆయన? మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడంట. ఎందుకు ఆయన అప్పగించబడ్డాడంట? మనము నీతిమంతులుగా తీర్చబడే దాని కొరకు. ఆమేన్. హల్లెలూయా. ఆయన సమాధిని గెలిచి పైకి లేచిన తర్వాత మనకిచ్చినట్టు విషయం ఏమిటంటే, మనమనంట ఆయనంట నీతిమంతులుగా చేసేదాని కొరకు లేచారట. ఎందుకు? మనం చేసిన ప్రతి పాపానికి ఆయన అప్పు తీర్చేశాడట. ఏం చేశాడు? వేల చెల్లించేశాడు. అప్పుని తీర్చేశాడు. మనం చేసినట్టు పాపాన్ని, ఆ అప్పుని ఆయన శిలువ మీద తీసివేసేసాడు. అందుకే అది తీసివేయబడిన మరుక్షణము ప్రభునందు విశ్వసించినట్టు వాడు, ప్రభుని ఎమ్మడించినట్టు వాడు, ప్రభు కొరకు బ్రతుకుతున్నట్టు వాడు, ప్రభు కావాలని కోరుకుంటున్న కుటుంబం ఏదైతే ఉన్నదో ఆ కుటుంబం అంట నీతిమంతులు కలిగిన కుటుంబంగా మార్చేశాడు. ఏమైనా హల్లెలూయా. యేసు ప్రభు వారు శిలువ మీద త్యాగం చేసిన త్యాగానికి, ఆయన మరణించి పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన ఎమ్మడిస్తున్నట్టు వారి కొరకు, ఆయన మీద భారం పెట్టినట్టు వారి కొరకు, ఆయనే కావాలని ఆశపడినట్టు వారి కొరకట ఆయన చేసినట్టు ఫలితం ఏమిటంటే ఆ కుటుంబాన్ని నీతిపరులుగా మార్చేసేసాడు. హల్లెలూయా. మీరు నీతిపరులని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి, సేకరణ ఇచ్చి, నువ్వు నీతిపరుడివి, నువ్వు నీతిమంతురాలు చెప్పండి. ఏమైనా హల్లెలూయా. ఎందుకు నువ్వు నీతిపరుడు అంటే, నా పాపాన్ని ఆయన ఏం చేసేసాడు చెప్పండి. ఏం చేశాడు? ఏం చేసి చెప్పాలి, మీరు తేడాకి చెప్పాలి. మన పాపాన్ని ఆయన శిలువ మీద మొత్తాన్ని కొట్టివేశాడు. ఎందుకు ఆయన కొట్టివేశాడు అయ్యా అంటే, నిన్ను నీతిపరుడుగా చేయటానికి. హల్లెలూయా.
నీకు కనపడందాన్ని నీ కొడుకుకు చూపించడానికి నీ పెట్టిన భుజం మీద ఎత్తుకొని అదిగో అని చూపించడానికి నువ్వెంత తపన పడుతున్నావో అంతకు 10 రెట్లైన తపన పడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పెట్టిన భుజం మీద ఎక్కించుకొని చూపిస్తావు, అల్లదిగమ్మ ఎత్తు కనపడుతుందా నీకు పలాంది అని. కానీ ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, మనల్ని నీతి పరులుగా చేసేదాని కొరకు, మనల్ని నీతిమంతులుగా చేసేదాని కొరకు, మన కుటుంబం నీతిగా బ్రతికే దాని కోసం, మన కుటుంబం నీతిగా దేవుని ఎమడించే దాని కొరకు నీతి మాత్రమే నీ జీవితంలో ఉండాలి అని దేవుడు చేసిన ఫలితం ఏమిటి అయ్యా అంటే నీతి పరులుగా ఉండేదాని కొరకు సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు నిన్ను నీతిమంతులుగా చేయటానికి. ఇంకా నీతి తప్పే తిరుగుదామా? ఇంకా అక్రమంగానే తిరుగుదామా? ఇంకా అబద్ధాలు ఆడుకుంటూనే తిరుగుదామా? ఇంకా మోసపుచ్చుకుంటూనే తిరుగుదామా? భక్తులు వచ్చినప్పుడు మాత్రం వందనాలు చెప్పుకుంటూ, భక్తులు లేనప్పుడు మన ఇష్టానుసారానికి మనసుతో మాట్లాడదామా? అటువంటి వాళ్ళ కోసం ప్రభు రాలేదు, కానీ ప్రభు వచ్చింది ఎవరి కోసం అంటే యేసును ఎంబడించే వారి కోసం ఆయన లేచాడు. ఆ కుటుంబాన్ని నీతిపరులుగా మార్చేసేసాడు. హల్లెలూయా. అందుకని నేను చెప్తున్నాను, మీరందరూ నీతిపరులు. చప్పట్లు గట్టిగా హల్లెలూయా. యేసు ఎందుకు లేచాడు అంటే ఒకప్పుడు నీకు నీతి లేదు, ఒకప్పుడు నీకు అవమానం, ఒకప్పుడు నువ్వు నిందించబడ్డావు, ఒకప్పుడు నువ్వు ఎగతాళి చేయబడ్డావు, ఒకప్పుడు నువ్వు త్రోసివేయబడ్డావు, నెట్టివేయబడ్డావు, పనికిమాలిన వ్యక్తిగా మార్చబడ్డావు, ఒకప్పుడు ఎందుకు పనికిరాని వ్యక్తిగా నువ్వు కనబడ్డావు. యేసు రక్తము చేత నువ్వు కడగబడ్డావు కనుక ఇప్పుడు నిన్ను ఎవరైతే పనికిమాలిన వ్యక్తి అని అన్నారో, ఎవరైతే నిన్ను త్రోసివేశారో, ఎవరి దృష్టిలో నువ్వు లేకుండా ఉన్నావో వాళ్ళందరి ఎదుట నువ్వు నీతి పరుడు అనే మాట దేవుడు ఈ రోజు నీకు ఇచ్చాడు. కొంట చాపట్ల గట్టిగా హల్లెలూయా. నువ్వు నీతి పరుడు, నీతిమంతురాలివే. కారణం ఏమిటంటే యేసు రక్తము చేత కడగబడ్డావు, కొనబడ్డావు. నీ కోసం ఆయన మరణాన్నే చేయించాడు. ఆయన లేచింది ఎందుకంటే నేను నీతిపరుడుగా చేయటానికి. మరొక మాట అక్కడే రాయబడి ఉంది, చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 29వ వచనం, 39 సార్లు 39వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 39వ వచనం. ఈ వాగ్దానము అది చూడండి. ఇప్పుడు నేను నీతిపరుడు, నీతిమంతులు మీరని చెప్పాను కదా. ఈ వాగ్దానం ఎవరికో తెలుసా? నీకును నీ పిల్లలకి. ఏమైనా హల్లెలూయా. ఎవరిచ్చారు ఈ మాట? ఇక్కడ ఆనంద్ పాలు ఇచ్చారు ఈ మాట. ఎవరిచ్చారండి ఈ మాట? చెప్పాలి, ఎవరిచ్చారు ఈ మాట? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరు ఈ మాట మాట్లాడుతుంది? మన ప్రభు అయినది యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ వాగ్దానము, నీతిపరులుగా చేసే ఈ వాగ్దానము, నీతిగా బ్రతికేటట్టుగా చేసే ఈ వాగ్దానము నీకే కాదు, నీ కుటుంబానికి, నీ పిల్లల తరానికి నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. దాన్ని అంగీకరించి నువ్వు అడిగినట్లు కానీ అయితే నీ కుటుంబాన్ని నేను నీతిపరులుగా మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో ఉన్న నిందను తొలగిస్తాను, కుటుంబంలో ఉన్న అవమానాన్ని తొలగిస్తాను, కుటుంబంలో ఉన్న హెచ్చరిస్తాన్ని, భేదాన్ని, అభిప్రాయాన్ని, ప్రేమ అనురాగాలు లేకుండా ఏడాపెడగా మాట్లాడే ప్రతి ఒక్క యొక్క సమస్యలను తొలగించి నీతిపరులుగా మార్చగలిగిన శక్తిని నేను మాత్రమే నీకు ఇవ్వగలను అని చెప్తున్నాడు మన ప్రభు అయిన యేసు. ఆయన ఎందుకు లేచాడయ్యా అంటే సంఘములో నువ్వు నీతిపరులుగా ఉండాలి. ఆయన ఎందుకు లేచాడయ్యా అంటే నీ కుటుంబంలో నిన్ను నీతిపరులుగా, నీతిమంతుడిగా ఉంచాలి అని. ఆయన ఎందుకు లేచాడో తెలుసా? నీ ఇరుగు పొరుగు వాళ్ళు నువ్వు నీతిపరురాలివి, నీతిమంతురాలు అని నీ దగ్గర అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా మాట్లాడి నీకు ఆ ప్రేమను చూపించే దాని కొరకు ఆయన లేచాడు. హల్లెలూయా. మనుషుల్లో గౌరవాన్ని, సమాజంలో గౌరవాన్ని, సంఘంలో గౌరవాన్ని, దేవుని దగ్గర గౌరవాన్ని నీకు ఇచ్చి నిన్ను నడిపించడానికి ఆయన లేచి ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవు. ఎందుకు లేచాడయ్యా ఆయన పైకి అంటే నేను నీతిపరుడుగా, నీతిమంతురాలిగా మార్చాడు. మరొక మాట ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా చదువుతుంది. 5:8. చూడండి. అయితే అది ఎందుకు మనకి చేశాడంటే అది దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడంటండి. అబ్బా, ఆయన ప్రేమ ఎలాంటిదంటే చచ్చిపోయేదానికి కూడా సిద్ధపడింది. ఎందుకు తెలుసా? నేను చచ్చిపోయినా, చెప్పండి మీరు అన్నారా లేదా? అరే మాకంటే సరిగ్గా బ్రతుకులేదు, ఆ రోజు మేము చదువుకోలేకపోయాం, మేము ఎట్లా బాగలేవురా, నువ్వన్నా చదువుకోరా, నువ్వన్నా బాగుపడురా, నువ్వన్నా బాగుండ్రా, నువ్వన్నా సంతోషంగా ఉండరా అనే తల్లి ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా.
చూడండి. అంతకంటే మనమన్నా మాట అంటాం కానీ యేసు ప్రభువు సచ్చే అంత ప్రేమ అంటారు. ఏమన్నా మాట తల్లి మధ్యలో అయితే ఇంకా మర్చిపోలేదట, నేను మర్చిపోలేదట. నువ్వు అనుకుంటున్నావు నన్ను మర్చిపోయాడేమో దేవుడు, ఆయన మర్చిపోయాలకే నా పరిస్థితి ఎలా ఉన్నదేమో, ఆయన మర్చిపోయాలకే నేను ఎడిపింపబడ్డానేమో, ఆయన మర్చిపోయాలకే నేను ఏ విధంగా బాధించబడ్డానేమో అని నువ్వు అనుకుంటున్నావు. లేదు లేదు, నువ్వు రావాలి, ఆయన దగ్గరికి రావాలి. ఆయన ప్రేమను నీ పట్ల వెల్లడపరుస్తున్నాడు. ప్రేమను స్కూల్కి వెళ్ళి వస్తున్న బిడ్డ, వచ్చి రాని మాట్లాడుతూ వస్తున్న బిడ్డ తల్లినాథలక్క చూసి పరిగెత్తుకుంటూ వస్తుంటే వాడు కాళ్ళు ఎక్కడ నిప్పులు పడుతాయో, వాడు తగిలిసుకున్న బరువు బ్యాగు వాడికి ఎక్కడ బాధ పెట్టిద్దానని చెప్పేసి తల్లి గాని తండ్రి గాని ఆ బిడ్డను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎత్తుకున్నట్లుగా నేను ఎత్తుకోబోతున్న ప్రేమ. ప్రేమ హల్లెలూయా. అది మన యేసయ్య ప్రేమ. అందుకే ఆయన నీ కోసం నా కోసం మరణమే అవటానికి సిద్ధపడ్డాడు. కానీ అందరూ అనుకున్నారు ఆయన పైన అయిపోయిందని. ఆయన అన్నాడు నేను లేస్తానని. లేచాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను నీతిపరుడుగా మార్చడానికి, సమాజంలో నిన్ను నన్ను వెలిగించడానికి, సమాజంలో నీ కుటుంబంలో నిన్ను నన్ను వెలిగించాలని, నీ గ్రామంలో నిన్ను వెలిగించాలని, నువ్వు వెళ్తున్న జాబ్ దగ్గర నిన్ను వెలిగించాలని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఘనత తీసుకురావాలని, ఆ వెలుగుతో నిన్ను నింపాలి అని నిన్ను నీతిపరురాలుగా మార్చి కోరుకొని నిన్ను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చాడు. కాబట్టి నీకు జరిగినట్టు ఫలితం ఏమిటయ్యా? ఆయన లేస్తే నీతిమంతులుగా నువ్వు తీర్చబడ్డా. ఇంక రెండు మాటలు రెఫరెన్స్ ఇచ్చి నేను ముగిస్తాను, వివరించడానికి టైం లేదు. రెండవది ఆయన ఏం చేశాడు అంటే నిన్ను ఉగ్రత నుంచి తప్పించాడట. చదవండి ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయం 9-10 వచ్చిన. కాబట్టి ఆయన రక్తము వలన చూడండి, ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఏంటంట? మరింత నిశ్చయముగా. హల్లెలూయా. ఉగ్రతలో నుంచి విడిపించబడ్డామంట. ఉగ్రత అండి. చాలా మంది అంటారు ఏమంటారు? నాకు ఉరితాడే దిక్కయ్యా. ఎందుకు ఈ ఉక్కిష్టపు బ్రతికే కాడికి, ఈ నీచమైన బ్రతికే కాడికి, ఈ నీచమైన ఆలోచనలు ఆలోచించే కాడికి, ఈ కుటుంబంలో ఉండే కాడికి నేను చావటమే మంచిది అని తీర్మానం తీసుకున్నట్టు తండ్రులు లేకపోలేదు. అందుకే దేవుడు అన్నాడు అటువంటి ఉగ్రత నుంచి నిన్ను నన్ను విడిపించాడట. ఏం చేశాడట? ఏం చేశాడట? ఇప్పుడు మనకు విడుదల వచ్చినట్ట రానట? విడుదల మనకు వచ్చేసేసింది. దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క ప్రసన్నత మన మీదకి వచ్చేసింది. రిలీజ్ పరచబడ్డాం మనం. హల్లెలూయా. ఆ ఉగ్రతల నుంచి బయటపడ్డాం. హాస్పిటల్లో దినేష్ మేము పెట్టుకొని ఉన్నప్పుడు భయంకరమైన ఉగ్రత మమ్మల్ని అలుముకున్నది, మమ్మల్ని కమ్ముకున్నది. మాకు సహాయం చేసి వాళ్ళు కనబడట్లేదు. డాక్టర్ మా చేత కాదని చెప్పాడు. ఇక సావే బ్రతుకని కన్యల మధ్యలో ఏడుస్తున్న మా జీవితానికి దేవుని యొక్క ఎలుగు అక్కడికి వచ్చేది కనుక. కాబట్టి ఆ యొక్క ఉగ్రతల నుంచి బయటికి వచ్చాము. ఈ రోజు సజీవముగా నా కుటుంబం కనబడింది. హల్లెలూయా. మీకు సంతోషం లేదటువంటి సంగతి. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఉగ్రతతో నువ్వు ఉన్నవో, ఎలాంటి ఉగ్రత మధ్య నువ్వు ఉన్నవో, ఎలాంటి తాడు నిన్ను పెనవేసిందో, నీవు నీ యొక్క మెడకు కానీ, నీ కాళ్ళకు కానీ, నీ చేతులకు కానీ ఏదైతే నిన్ను కట్టివేసిందో అవి పటాపంచలు అయిపోతున్నాయి, తెగిపోయి దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చావు. హల్లెలూయా. కాబట్టి నా తండ్రి అన్నాడు రెండవది, ఉగ్రత నుంచి నేను మిమ్మల్ని ఏమన్నాడు అక్కడ? ఉగ్రత నుంచి ఆయన రక్తము వలన మరింతగా ఉగ్రత నుంచి మనం విడిపించబడ్డాం. దేవుని బిడ్డలారా, ఎలాంటి కష్టాల మధ్యలో, ఎలాంటి కన్నీళ్ల మధ్యలో, ఎలాంటి వేదన మధ్యలో పర్సనల్ గా నీ కుటుంబం నీకు మాత్రమే తెలుసు. నీ భర్త ఎలాంటి వాడు నీకు మాత్రమే తెలుసు. నీ భార్య ఎలాంటిదో నీకు మాత్రమే తెలుసు. మీ పర్సనల్, మీ గదిలో మీరు మాట్లాడుకునేటప్పుడు మీ పరిస్థితి ఏమిటో మీకు తెలుసు. ఎలాంటి వ్యక్తితో నేను గడుపుతున్నాను అన్న విషయం నీకు మాత్రమే తెలుసు. అలాంటి ఉగ్రత మధ్యలో, అలాంటి కష్టం మధ్యలో, అలాంటి వేదన మధ్యలో ఇటువంటి మనిషి కాడ నేను ఉంటుంది, ఇటు మనిషితోనే నేను జీవిస్తుంది అని కన్నీళ్ల మధ్యలో కరిగిపోతూ
సహాయం చేసేవాడు లేక, దిక్కు లేక, తినక గుండెల్లో బాధ, కడుపులో బాధ, మనసులో వేదన పెట్టుకొని పిచ్చి వ్యక్తిగా తిరుగుతూ, కన్నీళ్ళని తుడుచుకుంటూ, కన్నీళ్ళనే దిగమిల్లుతూ అన్నం తినని రోజులు ఎన్నో ఉండి ఉండొచ్చు నీ జీవితంలో. బట్ నా తండ్రి అంటున్నాడు, నిన్ను ఉగ్రత నుంచి నేను విడిపిస్తాను. ఎలాంటి ఉగ్రతతో నువ్వు ఉన్నావో నేను నిన్ను విడిపిస్తాను. నీ కన్నీళ్ళు నేను తుడుస్తాను. కారణం ఏమిటో తెలుసా? నేను సమాధిలో లేను, నేను లేచి ఉన్నాను. హల్లెలూయా! నిన్ను విడిపించడానికి లేచి ఉన్నాను, నిన్ను బ్రతికించడానికి లేచి ఉన్నాను, నీ సమస్యను తొలగించడానికి నేను లేచి ఉన్నాను, నీ ఉగ్రత నుంచి నేను విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు మనకి విజయాన్ని దేవుడు సమకూర్చాడు. ఈ పునరుద్ధానం యొక్క శక్తిని మనకి ఇచ్చాడు. ఈ పునరుద్ధానం యొక్క మహిమను మనం పొందుకోవాలంటున్నాడు. ఈ పునరుద్ధానంలో ఉన్న ఆ శక్తితో మనం నింపబడాలని కోరుకుంటున్నాడు. ఎలాంటి ఉగ్రత మధ్యలో నువ్వు నలిగిపోతున్నావో, ఎలాంటి ఉగ్రత మధ్యలో నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావో, అసమాధానమైన కన్నీళ్లు నిన్ను వేధిస్తూ, నిన్ను బాధ పెడుతూ, నీ జీవితానికి తృప్తి లేకుండా చేస్తుందో, అలాంటి ఉగ్రత నుంచి నేను నిన్ను విడిపిస్తాను అని ప్రభువు తెలియవస్తుంది. ఆయన ఎందుకు లేచాడో తెలుసా? నిన్ను నీతిమంతులుగా ఉంచడానికి. ఆయన ఎందుకు లేచాడో తెలుసా? ఇంకా ఉగ్రతలో లేకుండా నిన్ను పైకి లేపటానికి. ఏమైనా హల్లెలూయా! ఎంతమంది అయితే ఆ చీకటి కలిగిన ఊపిలో, ఆ గుంతలో పడి ఉన్నారో అటువంటి వారికి చెయ్యి అందించి పైకి లేపి నడిపించి నిన్ను విలువ కలిగిన వ్యక్తిగా తయారు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు చెయ్యి అందిస్తే, హల్లెలూయా, నువ్వు చెయ్యి అందిస్తే. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. మూడో మాట, మొదటిగా 2 కొరింథీ పత్రిక 3వది, ఆయన లేచినందుకు మనకు జరిగిన ఫలితం మొట్టమొదట నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన లేచినందుకు మనకు ఫలితం ఉగ్రత నుంచి విడిపించబడ్డాము. ఆయన లేచినందుకు మనకు ఫలితం ఏమిటాయి అంటే మనం కూడా యేసుతో పాటు రేపు లేవగలుగుతున్నాము. హల్లెలూయా! చదువుతాము. 2 కొరింథీ 4:14-15 త్వరగా. విశ్వసించారు కనుక, మీరందరూ చెప్పిన మాటలన్నీ విశ్వసించారు కనుక నేను మాట్లాడితేనే అని రాయబడిన ప్రకారము, అదిగో చూడండి, అట్టి విశ్వాసముతో కూడినట్టి ఆత్మగలవారిమై, అదిగో చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే లేపారో అదే అండర్లైన్ చేసుకోవాలి. ఏమైనా హల్లెలూయా! యేసు చనిపోయి సమాధిలో పెట్టి 3వ దినం లేచినట్లుగా, ఇదిగో మనకున్నటి ఈ యొక్క భాగ్యమైన జీవితం ఒకరోజు సమాధి అయితే మనం కూడా 3వ రోజు లేకపోతున్నాం. హల్లెలూయా! ఆయన కుడి పార్శ్వం మీద కూర్చోబెట్టిపోతున్నాడు. హల్లెలూయా! యేసు లేస్తే నీకు కలిగిన ఆదాయం ఏందయ్య అంటే నిన్ను నీతిమంతుడిగా మార్చాడు. యేసు లేస్తే నీకు కలిగిన ఆదాయం ఏందయ్యంటే నిన్ను ఉగ్రత నుంచి లేపాడు. యేసు లేస్తే నీకు కలిగిన ఆదాయము ఫలితం ఏమిటంటే రేపు చనిపోయినా మనం తిరిగి లేవగలుగుతున్నాం. హల్లెలూయా! ఈ నిరీక్షణ మనకున్నది. ఏమైనా హల్లెలూయా! లోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికి లేదండి ఈ నిరీక్షణ. ఇది కేవలం మనకే యేసు రక్తము చేత కడగబడి కొనబడినట్టు వారికి మాత్రమే ఉంది ఈ రక్షణ, ఈ నిరీక్షణ. హల్లెలూయా! కాబట్టి మనం పరలోకములో ఆయనతో పాటు ఏం చేయబోతున్నామంట? లేపబడబోతున్నాము. హల్లెలూయా! ఇంకా భయం ఏమైనా ఉందా? భయం ఏమైనా ఉందా? అట్లా అంటారు కానీ భయమే. సావంటే ఎవరికి భయం లేదండి? చెప్పండి, నాకు సావంటే భయం లేదండి. అలా చచ్చిపోతే మనిషి అక్కడికి పోవడానికి కూడా చాలా మందికి భయం. అవునా కదా? మీరు ఏముంటారేమో, ఒక వ్యక్తిట ఒక ప్రాంతం, అది అంటే బస్సులు తిరిగే ఊరు కాదు, ఆ ప్రాంతంలో ఒక మనిషి చచ్చిపోతే, మనిషి చచ్చిపోయాడు కనుక సమాధి పెట్టి తీసుకురమ్మని ఒక మంచి, ఎవరిని చెప్పాలి ఇక్కడ, ఒక అందరు తెలియదు నాలాంటి ఉన్న ఒక పంపితే ఆడేం చేశాడంటే ఊరికి కొద్దిగా ఒక 30 కిలోమీటర్ల దూరం పోయి సమాధి పెట్టిన కొనడంట. సమాధి పెట్టిన తీసుకుని వచ్చేదానికోసం ఎవరు మాత్రం బండి ఆపట్లేదంట. ఎవడు బండి ఆపట్లేదంట. పొద్దుకొక్కింది. వీళ్ళు ఇంకా రాలేదని అంటున్నారు.
ఈయన ఎవరో ఆపట్లేదు. సమాధి పెట్టి తీసుకొని పోవడానికి ఎవరు ఇష్టపడతారండి? ఎవరు ఇష్టపడరు. అయితే ఎవడో ఒక లారీ కూడా ఆపాడు పాపం. ఆ ఆపంగానే ఆ సమాధి పెట్టి ఎక్కించి వెనక బాడీలు ఎక్కించి ఆ సమాధి పెట్టి ఆ తాడ ఆయుడు నిలబడి ఉన్నాడు. అంతలో కొద్దిగా చినుకులు పడ్డాయి అంట. అరే తడిసిపోతానేమో ఏం చేయాలరా అనుకొని కూడా సమాధి పెట్టిన మూత తీసి దాంట్లో వండుకొని మూత వేసుకున్నాడు. దాంట్లో వండుకొని మూత వేసుకున్నాడు. ఇంకొంచెం దూరం పోగానే ఇద్దరు భక్తులు చెయ్యాలి అప్పగానే అబ్బాయి లోపల మాత్రం ఖాళీ లేదు, పైనే అన్నారంట. ఇక వాళ్ళిద్దరు కూడా ఎక్కారు పైకి. ఎక్కడంతో ఒకడు దాన్ని చూడగానే దడదడా ఉంది. ఓయమ్మ ఇదేంద్ర సమాధిని తీసుకొని పోతున్నారు అని దడ పుట్టేసేసింది. వీళ్ళిద్దరు ఒకరు చూసుకుంటున్నారు. ఏమిటిరా ఇది సమాధి పెట్టా ఎడకి తీసుకుపోతారా అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఎంతలేక కొద్దిగా ఆ చినుకులు కొద్దిగా తగ్గగానే చినుకులు పోయా లేదని వాడు మూత తీసి బయట పెట్టాడు. అమ్మో ఇక ఏముంది దీంట్లో శవం లేసింది పైకి అని ఓడైవారా అని పిడుగుతులు కుదురుతుంటే వాడు షడన బ్రేక్ వేసే లోపు ఎగిరి కింద దూకి పైకి ఏంటంటే పైన దెయ్యం లేసింది. ఇప్పుడు చచ్చిపోయినటువంటి చాలా భయం ఎవరు కానీ. హల్లెలూయా. కాబట్టి దానిని జయించే కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఇది కేవలం ప్రభుని ఆరాధించే వారికి, ప్రభును నమ్ముకున్నట్టు వారికి, ప్రభు కొరకు బ్రతికే వారికి మాత్రమే ఇది దక్కుతుంది. ఇంక మిగతా వాళ్ళకి ఎవరికి. అందుకే మనం కూడా రేపు ఏం చేయబోతున్నాము చెప్పండి, ఏం చేయబోతున్నాము? మరొక మాట చదవండి. 1 దెస్సలోనికీయుల పత్రిక 4:14 నేను ముగిస్తాను. 1 దెస్సలోనికీయుల 4:14. అబ్బా, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము ఏం చేయాలంట? నమ్మన వెడలా, నాకు తెలుసు, నమ్మన వెడలా ఏమిటి గట్టిగా చెబుతాం. హల్లెలూయా. యేసు ప్రభువారు చదువుతాను మళ్ళీ. యేసు ప్రభువారు మృతి పొంది తిరిగి లేచాడని మనమందరం కూడి ఉన్న మనమందరం నమ్మిన వెడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి పునరుద్ధానుడై సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన లేచిన తర్వాత నీకు జరిగిన మేలు? యేసు ప్రభు వాడు చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, తిరిగి 3వ రోజు లేచాడు. అయితే ఏమిటి అంటే క్రైస్తవుడికి ఫలితం ఒకటి చెప్పండి. ఒకటి, ఆయన లేచినందుకు వాళ్ళకి ఏం జరిగింది? నీతిమంతులు వాళ్ళు మార్చబడ్డారు. రెండవది ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. మూడవది ఆయనతో పాటు కూడా మనం లేచి రాబోతున్నాము. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? చప్పట్లు కొడదాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను ముగించున్నాను.